పురస్కరించుకుని న్యూ బోయినపల్లిలోని బాపూజీ నగర్, జయనగర్ చౌరస్తాలోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం, చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయాల్లో ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసిన జంపన ప్రతాప్ను ఆలయాల కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం దొరుకుతుందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని జంపన ప్రతాప్ కోరారు. ఈ కార్యక్రమంలో బాపూజీ నగర్ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్య, అశోక్, ముదిరాజ్, అజిత్ కళ్యాణ్, రామారావు, హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాష్ బాంటియా, జయనగర్లోని అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు శశిధర్ గౌడ్, శ్రీనివాస్, చిన్నతోకట్ట కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి, జాజుల సాయి, స్థానికులు వరప్రసాద్, పవన్, శశి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ న్యూ బోయినపల్లిలోని సంచారపూరి కాలనీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్లు హాజరయ్యారు. ముఖ్య అతిథులను కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ, గతంలో సంచారపూరి కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీలు కలిసి ఉన్నప్పుడు, సీఈఓ రవీంద్ర ఉన్నప్పుడు, తాను బోర్డు ఉపాధ్యక్షుడిగా, బోర్డు సభ్యులుగా జంపన విద్యావతి ఉన్నప్పుడు కాలనీ అభివృద్ధిలో భాగంగా 30 లక్షల రూపాయలతో పార్కు, 10 లక్షల రూపాయలతో యోగా షెడ్డు అభివృద్ధి పనులను చేశామని అన్నారు. 2 కాలనీలు సమిష్టిగా ఉండి కాలనీని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం కాలనీ అభివృద్ధి పనుల కోసం 20 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ, కాలనీలలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, ఇంకుడు గుంతల నిర్మాణానికి సంబంధించి 15 రోజుల్లోనే ఎంపీ ఈటల రాజేందర్ నిధుల నుండి 25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ మాట్లాడుతూ, కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి కంటోన్మెంట్ బోర్డు ఎప్పుడూ పూర్తి సహకారం అందిస్తామని, కంటోన్మెంట్లో చూపిన కాలనీలో సంచారపూరి కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవడం శుభసూచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దివాకర్, ఉపాధ్యక్షులు రఘునాథ, నరేందర్ రెడ్డి, రామరాజు, అమరేందర్ రెడ్డి, బాలరాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అయితే మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఢిల్లీలో మీటింగ్ లో ఉన్నాడు. నిన్న మీ కాలనీ ప్రెసిడెంట్ తోటి కూడా మాట్లాడిండు. తనకి ఒక ఇల్లులో పంపించిండు 25 lakhs ని, 25 లక్షలు మీ కాలనీకి సంబంధించి. మరీ మిమ్మల్ని మర్చిపోనని చెప్పమన్నాడు. ఇక్కడ బై వాక్ పోతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిందంట. ఆ ఓట్లు అడగడంతో ఈ రోజు భారీ మెజార్టీ 4 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీకు 25 lakhs ఇన్వాల్వ్ ఆఫ్ కవర్ విత్ ఇన్ 1 week లో మేము తెచ్చిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వన్ ఆఫ్ ద కాలనీస్ అంటే సమ్ కాలనీస్ ఇన్ కంటోన్మెంట్ అక్కడ వచ్చినప్పుడు నార్మల్ గా ఇన్స్పెక్షన్ మేము తిరుగుతున్నప్పుడు కొన్ని కాలనీస్ వచ్చిన ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఐ షుడ్ డెఫినెట్లీ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాలనీస్ వేర్ యూ ఫీల్ నైస్. ఈ కాలనీ చుట్టూ వెళ్ళినప్పుడు ఆ చెట్లు కానీ అవన్నీ ద వే యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ద ట్రీస్, ద పార్క్, అదంతా ఇట్ రియలీ మేక్స్ దట్ ది కాలనీ రెసిడెంట్స్ కేర్ ఫర్ ది కాలనీ. అంటే మన ఇల్లు, మన పరిసరాలు కాకుండా మొత్తం కాలనీని మనం ఒక హోమ్ లాగా మీరు ట్రీట్ చేయడం అనేది చాలా విజిబుల్ గా కనిపిస్తుంది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ కాలనీ రెసిడెంట్స్ అండ్ ఆల్ ద ప్రెసిడెంట్స్ అండ్ ది ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. గ్రేట్ ఎఫర్ట్ అండి. అండ్ I also congratulate all of you on the Silver Jubilee celebrations of the Sancharpuri colony. 25 years is a long period. And మీరందరూ కలిసి ఒక 25 సంవత్సరాలు కలిసి ఉన్నారు. You have ensured that this colony maintains that whatever beauty or the way the founding people have thought about it, and not much of deviations also, because deviations the problem అవుతుందంటే చాలా మంది ఏంటంటే కొంచెం గ్రీడ్ వల్ల they try to make more constructions, more space ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పార్కింగ్ అవన్నిటిలో ఇబ్బంది అవుతుంది. బట్ ఈ